భయ్యా చెప్పండి. నేను రాసి ముగిచ్చేశాను. అనవసరమైంది ప్రింట్ చేయడంలో ఉపయోగం ఏముంది చెప్పండి. అంతకంటే నా దగ్గర ఉన్న స్టోరీని తీసి ప్రింట్ చేయండి, మీకు ఎటువంటి నష్టం రాదు. పోయిన సంవత్సరం అయితే నా 2 నావల్లే బాగా సేల్ అయింది. ఇక్కడ చూడండి అన్నా, నాకు బాగా తెలుసు ఇంకా ఎన్ని రోజులకి కథలు నిలుస్తుందని. అన్నా లేదు లేదు, నేను మిమ్మల్ని ఎక్కరించలేదు, నేను ఊరికే చెప్తున్నానన్నా. మీరు ఒక్కసారి నా స్టోరీ వినండి, ఆ తర్వాత అయితే మీరు ఎంత ఇచ్చినా నా రైటింగ్స్కి నేను తీసుకుంటాను. ఎంత పెద్ద విషయం చెప్పాను మీకు. నేను చెప్పేది వినండి. ఇటు చూడండి అన్నా, నా కథని తీసుకోవడానికి చాలా పబ్లిషర్స్ ఫోన్ చేశారు, కానీ నేను మీ దగ్గర మాత్రమే ఇస్తా. ప్లీజ్ అన్నా, వీలవదని చెప్పొద్దు. అనవసరమైంది మాట్లాడి నేను మీ టైంని వేస్ట్ చేయనన్నా. ఇంతకు ముందు కూడా నేను 2 స్టోరీస్ వాళ్ళకి ఇచ్చాను కదా, ఎటువంటి కంప్లైంట్స్ రాలేదు కదన్నా. అన్నా నిజంగా చెప్తున్నాను, ఈ కథ సూపర్గా ఉంటుందన్నా. ప్లీజ్ అన్నా, నేను చెప్పేది నమ్మండి, నాకు నమ్మకం ఉంది. నో మాత్రం చెప్పొద్దన్నా, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. సరే ఓకే, రేపు ఉదయం నేను మీ ఆఫీస్కి వస్తానన్నా. ఖచ్చితంగా నేను స్టోరీ తీసుకునే వస్తానన్నా. సరే అన్నా, సరే అన్నా, పెట్టేస్తాను. రేపటికి పొద్దున 10 గంటలకి. హాయ్ నిర్మల, చెప్పు. ఇప్పుడే నేను పని పూర్తి చేసుకుని బయలుదేరాను. ఇలా చూడు, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ చాలామంది పేషెంట్స్ ఉంటారు. పని పూర్తయ్యాక డాక్టర్స్ నన్ను కలుస్తారు. వాళ్ళకి మెడిసిన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ పనంతా పూర్తయ్యేసరికి ఆలస్యమైంది. డూ యూ నో హౌ పర్ఫెక్ట్ టైం? సో ఖచ్చితంగా ఇక్కడ బస్సు ఉంటుంది, 100% ఉంటుంది. ఇక్కడున్న ప్రజలందరూ బయట ఊళ్ళకి వెళ్తున్నారు కదా. ఏంటి, నీకు బుర్ర ఏమన్నా పాడైందా ఏంటి? నన్ను హాస్పిటల్లోనే ఉండిపోమంటున్నావా? ముందు నువ్వు ఫోన్ పెట్టు, అనవసరంగా మాట్లాడుతున్నావు.
ఇలా చూడు, నువ్వు అనవసరంగా బాధపడకు, సరేనా? నేను అక్కడికి వస్తాను. సరే సరే, ఉంటాను. అండ్ వన్ మోర్ థింగ్, టేక్ కేర్. బాయ్. అన్న, ఒక్క నిమిషం. ఏంటి బస్ చెప్పండి. స్టాండ్ ఇక్కడికి ఎంత దూరం? బస్ స్టాండ్ ఇక్కడే పక్కనే ఉంది, కానీ ఏ ప్రయోజనం లేదు, ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యి ఉంది. ఏమంటున్నాడు ఇతను? యాక్సిడెంటా? పిచ్చోడు అనుకుంటాను. సరే, వెళ్ళి చూద్దాం. సార్కి ఎన్నోసార్లు చెప్పాను విలేజ్లో ఉన్న హాస్పిటల్కి పంపొద్దు అని. ఒకవేళ నిర్మల చెప్పినట్టు చివరి బస్సుని నేను మిస్ అయ్యానా? అనవసరంగా వచ్చానేమో ఇక్కడికి. సరే, ఓ పని చేద్దాం, బస్టాండ్కి వెళ్ళి చూద్దాం. వెళ్ళి చూద్దాం. అంకుల్, నాకు ఒక టీ ఇవ్వండి. సరే, పాల్ టీయా బ్లాక్ టీయా? ఏదో ఒకటి, బ్లాక్ టీ ఇవ్వండి. అలాగే. ఇదిగో బాబు, నువ్వు అడిగిన టీ. థ్యాంక్ యూ. అంకుల్, ఒక సిగరెట్ ఇవ్వండి. ఇస్తాను బాబు. బాబు, ఇదిగో. అంకుల్, ఈ ఊరికి చివరి బస్సు ఎన్నింటికి వస్తుంది అంకుల్? ఆఖరి బస్సా? ఆ, ఆఖరి బస్సు 7 లేదంటే 7:30కి వస్తుంది బాబు. ఇవాళ ఆదివారం కదా, అసలు వస్తుందో లేదో కూడా చెప్పలేం. బస్సులు తక్కువగానే వస్తున్నాయి. ఈరోజు ఆదివారం కదా, అందుకే. కానీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? గుంటూరు వెళ్ళడానికి అంకుల్. గుంటూరా? అది ఇక్కడికి చాలా దూరంలో ఉంది కదా. నాకు తెలిసి అక్కడికి వెళ్ళటానికి 2-2:30 గంటలు పట్టొచ్చు. సరే, మీరు ఎక్కడికి ఎందుకు వచ్చావు బాబు? ఇక్కడ లొకేషన్ చూడడానికి కోసం వచ్చాను. లొకేషనా? అంటే మీరు ఈ గ్రామాన్ని చూడడానికి వచ్చారన్నమాట. మా గ్రామం మీకు నచ్చిందా? మా గ్రామం చాలా అందంగా ఉంటుంది. చాలా బాగుండింది. మీ పల్లెటూరు చాలా అందంగా ఉంది. అవునవును, ఖచ్చితంగా మా పల్లెటూరు చాలా అందంగానే ఉంటుంది. సరే అంకుల్, మీ ఊర్లో ఉండటానికి హోటల్ లాంటిది లేక లాడ్జ్ లాంటిది ఏదైనా ఉంటుందా అంకుల్? యాక్చువల్లీ రాత్రి స్టే చేయడానికి ఏదైనా చోటు కావాలి కదా. హోటల్, లాడ్జా? మా ఊళ్ళో అలాంటివి ఏవీ లేవు బాబు. అలాంటివి ఇక్కడ ఉండవు. కానీ పక్క గ్రామంలో ఒక సత్రం ఉంది. అది ఇక్కడికి దగ్గరలోనే ఉంది. కానీ పెద్ద దూరం ఏమీ కాదులే. అక్కడికి వెళ్తే ఉండడానికి చోటు ఉంటుంది. కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి రాత్రుళ్ళు ఉండొచ్చు. మీరు అక్కడికి వెళ్ళి ఖాళీ ఉందో లేదో అడిగి చూడండి. ఏం చెయ్యాలి తమ్ముడు? నిన్ను మా ఇంట్లో ఉంచుకుందామంటే అంత విశాలంగా ఉండదు. లేదంటే నేనే నువ్వు ఉండడానికి ఏర్పాటు చేసి ఉండేవాడిని కదా. సరే అంకుల్, ఎంత అయిందో చెప్పండి. అవును, ఏం తీసుకున్నారు? మీరు ఒక టీ తాగారు, ఇంకో సిగరెట్ తీసుకున్నారు. 20 రూపాయలు బాబు. అయితే ఓ పని చేయండి,
నాకు ఇంకొక ప్యాకెట్ సిగరెట్ ఇవ్వండి. ఓ ఇంకో ప్యాకెట్ సిగరెటా? ఇస్తాను బాబు, ఉండండి. బాబు ఇదిగో బాబు, తీసుకోండి మీరు అడిగిన సిగరెట్ ప్యాకెట్. మొత్తం ఎంత అయింది? బాబు మీ మీ బిల్లు మొత్తం సిగరెట్ టీ కలిపి 75 రూపాయలు ఇవ్వండి. ఇదిగోండి. సరే బాబు. తర్వాత బాబు మీరు జాగ్రత్తగా వెళ్ళండి. సరే. ఆ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మళ్ళీ వస్తారు కదా, వచ్చేటప్పుడు తప్పకుండా రావాలి బాబు. బ్రో, ఆ? మీ దగ్గర అగ్గిపెట్టుందా? థ్యాంక్ యూ. సరే బ్రో, ఇక్కడ నుంచి బస్ స్టాండ్ ఎంత దూరమో కొంచెం చెప్పగలరా? మీరు బస్ స్టాండ్కి వెళ్ళాలా? ఆ, నేను అటువైపే వెళ్తున్నాను. ఏ ఊరికి వెళ్ళాలి? నేను హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్కి వెళ్ళే బస్సు 4ంటికే వెళ్ళిపోయిందే. కానీ హైదరాబాద్కు వెళ్ళే బస్ సాయంకాలం 10 గంటలకు కదా? కరెక్టే, కానీ ఈరోజు సండే కదా, అందువల్లే ఈరోజు బస్సు 4ంటికే బయలుదేరిపోయింది. తెలియకుండా వచ్చి ఇరుక్కుపోయాను. ఈ చుట్టుపక్కల ఎక్కడ లాడ్జీ కానీ హోటల్ కానీ ఏమీ లేవు. సేమ్ టు సేమ్ ప్రాబ్లం. నేను వచ్చి ఇరుక్కోలే ఇక్కడ. నేను కూడా బస్సును మిస్ చేశా. ఈ అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్ళి ఉండాలని కూడా అర్థం కావట్లేదు. నా పేరు అర్జున్. ఓ, అల్లు అర్జున్. అల్లు అర్జునా? అయితే స్టైలిష్ స్టార్. అరే మీరే అలా కదా? ఏం కాదు. నువ్వనుకుంటున్నట్టు నేనంత పెద్ద హీరోయిన్ కాదు. యాక్చువల్లీ మా నాన్న మా అన్నల తమ్ములకు ముగ్గురికి ఇలానే పేర్లు పెట్టారు. ఓ, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్. నేనే ఆఖరివాణ్ణి. అయితే మీకు సరే అంటే నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. సరే, పదండి. ముందే తెలుసుంటే 4 గంటలకే పనంతా ముగించుకుని ఆ బస్ ఎక్కి వెళ్ళేవాడిని పాటికంతా. టైం బాగోకపోతే ఇలాగే జరుగుతుంది. దీని గురించి ఆలోచించి ఏ ప్రయోజనం లేదు బ్రో. ఈరోజు రాత్రి మనం ఎక్కడ ఉండాలో ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇక్కడేమి ట్రాన్స్పోర్ట్ సౌలభ్యం కూడా లేదు. ఎక్కడైనా చోటు దొరుకుతుందేమో చూడాలి. మీరు చెప్పేది చూస్తే అది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. ఇక్కడికి నేను లొకేషన్ చూద్దామని వచ్చాను. ఈ ఊరు అందంగానే ఉంది, కానీ ఒక సమస్య ఉంది. అదేంటి? ట్రాన్స్పోర్టే. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చాలా ఘోరంగా ఉంది. ఆఫీసులో నాకు భయంకరమైన వర్క్ ప్రెషర్ ఉంది. సినిమాలు చుట్టానికి నాకు టైమే దొరకట్లేదు. ఏంటి వాతావరణం కాస్త తేడాగా ఉంది, వర్షం వచ్చేలా ఉంది. సరే రండి, మనం అటువైపుగా సరే వెళదాం, పదండి. అదిగో ఒకడు వెళ్తున్నాడు చూడండి. సరే రండి, అతనే అడిగి చూద్దాం. సరే పదండి. హలో హలో, ఒక్క నిమిషం ఆగండి. కొంచెం ఆగండి, ఆగండి. ఒక్క నిమిషం. అని చెప్పండి. ఒక్క నిమిషం అన్న, రాత్రి ఉండటానికి ఇక్కడ ఏదైనా చోటు ఉందా? లాడ్జ్ లాంటిది ఏదైనా ఉందా? డబ్బులు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. హోటల్, లాడ్జ్ అంతా లేదు. మీరిప్పుడు చోటు లేకుండా కష్టపడుతున్నారు, అర్థమవుతుంది. అది నిజమే కదా. మీకు ఎటువంటి ఇబ్బంది లేదంటే మీరు నా ఇంట్లో వచ్చి ఉండొచ్చు.
రాత్రి ఉండేసి పొద్దున్న ఖచ్చితంగా. లేచిపోవచ్చు. అంటే మీ ఇంట్లోనా? అసలు మేము నిజంగా నమ్మలేకపోతున్నాము. అయితే రండి త్వరగా సరే, వెళ్దాం. అది కాకుండా నన్ను తప్ప మీకు ఎవరు ఇక్కడ చోటివ్వరు. ఎందుకంటే ఈ గ్రామం చాలా విచిత్రమైంది. ఇక్కడ ఉన్న ప్రజలు అంత తొందరగా ఎవరిని నమ్మరు. అయితే అవన్నీ వదిలేయండి, వెళ్దాం. సరే రండి వెళ్దాం. కాఫీ. థ్యాంక్ యూ అన్న. ఎందుకన్నా మీకు ఇంత ఇబ్బంది? హా, బయట ఇలా వాన పడుతున్నప్పుడు Thank you. కాఫీ లేదంటే ఎలా? చాలా రుచిగా ఉంది. ఉండండి, నేను వెళ్ళి ఎవరని చూస్తాను. కూర్చోండి. మీకు నేను కాఫీ తీసుకొస్తాను, వెయిట్ చేయండి. వద్దు, అలాంటిదేం అక్కర్లేదు. ఐఎమ్ ఫైన్. అందరం ఒకే సమస్యలో ఇరుక్కున్నాం. అందరికీ బస్సు మిస్ అయింది. ఈయన మాత్రం మనల్ని ఇక్కడికి పిలవకపోతే వచ్చిన వానలో మనం అందరూ ఇరుక్కుపోయేవాళ్ళం. అలా జరుగుంటే ఒక్కసారి మన పరిస్థితి ఆలోచించండి. ఈ పాటికి ఏమై ఉండేవాళ్ళం. రోడ్లన్నీ తిరుగుతూ ఈ గ్రామానికి వచ్చాం. సరిగ్గా చెప్పారు. ఇతన్ని మాత్రం మనం కలవకపోతే మీరు చెప్పినట్లుగానే ఊరు మొత్తం తిరుగుతూనే ఉండేవాళ్ళం. ఇంకా నా పేరు ముఖేష్ కుమార్. నైస్ టు మీట్ యూ. తర్వాత to meet you. తిన పేరేంటంటే అర్జున్, అల్లు అర్జున్. అల్లు అర్జున. అరే భయపడకండి, ఈయన కూడా నా పేరు వినగానే ఆశ్చర్యపోయారు. నేను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాదు. నా పేరు ఆకాష్ కుమార్. అవును, మీరెక్కడున్నారు? నేను ఇక్కడ విజయవాడలో. అలాగా? అవును, ఇక్కడ పక్కన ఏ హోటలు లేదా? అరే లేదు బ్రో. థ్యాంక్స్. ఈ గ్రామం ఉంది కదా, ఇక్కడ ఎటువంటి హోటల్స్ ఇంకా లాడ్జెస్ ఏదీ లేదు, ఎటువంటి ఫెసిలిటీస్ లేదు. అదేమీ పెద్ద విషయం కాదు సార్. థ్యాంక్ గాడ్ మీరు మాకు చాలా పెద్ద సాయం చేశారు. దాని గురించి మేమందరం ఇంతసేపు మాట్లాడుకుంటూ ఉంది. ఇంతలో మీరు అవును. వచ్చారు. ఆ, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఆ, అడగండి. ఆ, మీరిక్కడ ఒంటరిగా ఉంటున్నారా? నాకు ఒంటరిగా ఉండడం నచ్చింది. నేను చేస్తున్న పనికి ఒంటరిగా ఉండడమే మంచిది. సరే, అవన్నీ వదిలేయండి. తినడానికి ఏమైనా కావాలనా? లేదు పర్లేదు, మీకెందుకు అంత లేదు, కష్టం? భోజనం లేదు, ఉంది. లేదు, లేదు. కావాలంటే నేను మీకు వంట చేసి ఇస్తాను. ఆలుగడ్డ, రసం, అన్నం. లేదు పర్లేదన్నా, మీరు నా కోసం ఇంత కష్టం ఎందుకు పడాలి? నా దగ్గర కాస్త డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, దాంతో ఈరోజు రాత్రి నేను మేనేజ్ చేసుకుంటానండి. అది మీకు కూడా ఓకే అయితే మనం అందరం షేర్ చేసుకుని తిందాం. మీకు ఓకే అంటే? ఆ, ఖచ్చితంగా మీరు చెప్పినట్టే చేద్దాం. అంతేకాకుండా భోజనానికి మీరు కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఒక రాత్రే కదా, నా దగ్గర కూడా తినటానికి కొన్ని ఉన్నాయి. అయితే ఏంటి? ఆ, అంతేకాదు, నా దగ్గర కొన్ని కేకులు బిస్కెట్లు ఉన్నాయి. వాటిని మేము షేర్ చేసుకుంటాం. మీరేమీ కంగారు పడద్దు. సరే, మాట్లాడుతూనే ఉన్నాం, కానీ మీ గురించి నేనేం అడగలేదు. మీ పేరేంటి? నా పేరు ముఖేష్ కుమార్. నేను ఈ ఊరికి చెందినవాడిని కాదు, నాది గుంటూరు. ఫిల్మ్ షూటింగ్ కోసం లొకేషన్ చూడడానికి వచ్చాను. పెళ్ళైందా మీకు? లేదు, పెళ్లిలో అంతా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. అల్లు అర్జున్ నా పేరు. పెళ్ళయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. 8 నెలల ఒక చిన్న పాప ఉంది. పిల్లలు పని అంటూ అలా టైం జరిగిపోతుంది. నా పేరు ఆకాష్ కుమార్. నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాను.
నాకు పెళ్ళై 3 నెలలే అవుతోంది. సో పక్క హాస్పిటల్లో డాక్టర్ గారిని కలుద్దామని ఇక్కడికి వచ్చాను, మెడిసిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అవును, మీరేం చేస్తుంటారు? నేనా? చెప్పాను కదా, ఉదయం అయ్యే వరకు కళ్ళు తెరుచుకుని చేసే పనని. నేను ఒక రైటర్, కథలు రాసేవాడు. అయితే మీరు రైటరా? అలా అయితే మీ దగ్గర ఎన్నో కథలు స్టాక్లో ఉంటాయి కదా, మరి చెప్పొచ్చు కదా మీరు నాకు. ఉంది. మీకు కావాలనా సినిమా చేసుకోవడానికి? అఫ్ కోర్స్ కావాలి. నా ముందు ఒక రైటర్ కూర్చున్నారు, మరి ఏనో తానా అని నేను ఏ కథను తీలేను కదా. బాగా అర్థం చేసుకోండి, ఎంత డబ్బులైనా సరే నేను ఖర్చు పెట్టడానికి తయారుగా ఉన్నాను. స్టోరీ బాగుంటే మాత్రం మీరు నాకే ఇవ్వాలి. చేస్తున్న పనికి ధరనా? ఖచ్చితంగా దొరుకుతుంది. ఎటువంటి కథలంటే మీకు ఇష్టం అని చెప్పండి. హారర్ లేదంటే థ్రిల్లర్? మీరు మీ ప్రొఫెషనల్ గురించి డిస్కస్ చేస్తున్నారు, కానీ మేము ఇక్కడ బోర్గా ఫీల్ అవుతూ కూర్చోడిపోయాం. నిజం చెప్పాలంటే ఈ మధ్య వస్తున్న సినిమాల్లో అటువంటి స్పెషల్ ఏమీ లేదే. సినిమాలో ముందు అర్థం కావడం లేదు, చివర అర్థం కావడం లేదు, అంతా అయోమయంగా ఉంటుంది, కొంచెం కూడా అర్థం కావడం లేదు. ఇలాగే కూర్చొని మాట్లాడుతూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది. అయితే ఒకటి చేయవచ్చు, నేను మీ అందరికీ 4 కథలు చెప్తాను. 4 అతని కోసం చెప్తాను. అది మాత్రమే కాకుండా కొద్ది రోజుల ముందే ఈ కథ రాశాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. అలా అయితే ఇప్పుడు కూర్చొని కథ వినమంటున్నారా? సరే, అయితే ఇంకా ఎందుకని వెయిట్ చేస్తున్నారు? కథ స్టార్ట్ చేయండి. ఒక్క నిమిషం, నేను సిగరెట్ని వెలిగించుకుంటాను. ఈ కథ పవన్ది. తర్వాత ఈ క్యారెక్టర్ ఆకాష్ సార్కి బాగా కుదురుతుంది. ఒరే పవన్, ఒరే పవన్, బాబు పవన్, పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు? చెరువుకి వెళ్తున్నాను. చెరువుకి చేపలు పట్టడానికి వెళ్తున్నావా? అవునవును. ఇప్పుడు చెరువులో నీళ్లు చాలా తగ్గిపోయాయి, చేపలు దొరకడం చాలా కష్టంగా ఉంది. సరిగ్గా చెప్తున్నారు అబ్దుల్ అన్న. నేనేమనుకుంటున్నానంటే
చెరువుకి అటు వెళ్ళి చేపలు పడదాం అనుకుంటున్నాను. ఆ వైపా? ఆ, మీరు చెప్పేది కూడా కరెక్టేలే అబ్దుల్ అన్న. ఈ మధ్య చేపలు పట్టడం చాలా కష్టమవుతోంది. కానీ మీ కథ మాత్రం సపరేట్ అన్నా. మీరు ఏ చెరువుకి వెళ్ళినా సరే చేపలు వాటంతటవే వచ్చి దొరికిపోతున్నాయి. మీకున్న అదృష్టం మాకు లేదులే అన్నా. మీరు మట్టిని ముట్టుకున్నా కూడా అది చివరికి బంగారమే అవుతోంది. కానీ నేను బంగారాన్ని ముట్టుకున్నా కానీ అది చివరికి చెత్తగా మారుతోంది. లేదు పవన్, అలా ఏమీ లేదు. ఇక్కడి నుంచి చూస్తే అక్కడ బాగున్నట్టు అనిపిస్తుంది. ఈ పక్క నుంచి చూస్తుంటే ఆ పక్క ప్రశాంతంగానే ఉంటుంది. ఆ పక్క నుంచి చూసే వాళ్ళకి ఈ పక్క చాలా బాగున్నట్టుగా అనిపిస్తుంది. అది మానవ సహజం. నువ్వు చేపలు పట్టాలంతే కదా? ఆ, పగలు చేపలు పడలేదంటే నువ్వు రాత్రుళ్ళు ప్రయత్నించి చూడు. రాత్రి వెళ్దామనే నేను అనుకున్నాను. కానీ నా పరిస్థితి చూసారా? ఇదిగో చూడండి, వల కూడా చిరిగిపోయింది. అంతా నా తలరాత. ఏం చేయమంటారన్నా? ఏమీ అర్థం కావడం లేదు. కానీ ఈ రోజు వరకు నేను రాత్రిపూట ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ ఈసారి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను. దొరుకుతాయి అనిపిస్తోంది. ఏ పవన్, అవును, నీ పెళ్ళం ఎలా ఉంది? ఇలా చూడండి, పెళ్ళాం గురించి దయచేసి మీరేమీ మాట్లాడకండి. ఎప్పుడు చూసినా నా గురించి ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. జుట్టు పీక్కునేలా చేస్తోందన్నా. అబ్దుల్ అన్నా, తను మొదట్లో ఇలా ఉండేది కాదు తెలుసా. చాలా మంచితనంతో ఉండేది. నాతో చాలా ప్రేమగా ఉండేది. మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఈ మధ్య తనకేమైందో తెలియడం లేదు. ఎప్పుడు చూసినా చేపలు చేపలు అని అంటూనే ఉంది. నా వల్ల కావడం లేదన్నా, నాకు తెలుసు. ఏం చేయమంటావులే అన్నా, అంతా నా తల రాత. ఇలా కష్టపడాలని రాసుంది. లేదు లేదు పవన్, ఆ విధంగా మాట్లాడకూడదు. అమ్మా నాన్న లేని అనాథ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నావు. తనకి నువ్వు మాత్రమే ఉన్నావు. నువ్వు ఆలోచించి చూడు. ఇందులో తన తప్పేమీ లేదు కదా. కట్టుకున్నోడు బాగా సంపాదించకపోతే ఇంట్లో అయినా సరే, సమాజంలో అయినా సరే ఆ అమ్మాయికి గౌరవం ఉండదు కదా. అందువల్ల తను కోపడుతుందని అనుకుంటున్నా. నీ చెప్పేది నిజమే కదా. సరే, నువ్వు పని చేయి. ఈ రాత్రి నువ్వు చేపలు పట్టడానికి వెళ్ళు. తర్వాత ఇంకో విషయం పవన్, నువ్వు ఉత్తరం వైపుకి వెళ్ళకు. ఉత్తరం వైపుగా? ఎందుకు? అక్కడేముంది? ఉత్తర దిక్కులో పెద్ద ప్రమాదం ఉంది. ప్రమాదమా? ఏంటా ప్రమాదం? ఇలా చూడు, నిన్ను హెచ్చరించాలని నాకు అనిపించింది. అందుకే నీతో చెబుతున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. అదంతా సరేలే, కానీ కారణమేంటో మీరు చెప్పొచ్చు కదా. నాకు తెలుసు పవన్, ఇలాంటి విషయాలు నువ్వు నమ్మవని నాకు తెలుసు. అక్కడ ఒక శ్మశానం ఉంది. అక్కడ చాలా ఏళ్లకు ముందు నేను చెప్పేది విను పవన్. చెప్పండి, వింటూనే ఉన్నాను. నేను విషయం విన్నాను. చాలా ఏళ్ల క్రితం ఎవరి భర్తలైతే చనిపోతారో ఆ చనిపోయిన వాళ్ళ భార్యలను ప్రాణాలతోనే మండుతున్న మంటలోకి తోసేస్తారట. ఆ ఆత్మలన్నీ ఇప్పటికీ అక్కడే తిరుగుతూ ఉంటాయట. నేను విన్నాను. ఇవన్నీ నమ్మవని నాకు బాగా తెలుసు. నిన్ను హెచ్చరించాలనిపించింది, అందుకే చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఏంటన్నా మీరనేది? ఇలా చూడండి అబ్దుల్ అన్న, ఇవన్నీ చిన్నపిల్లలకి చెప్పే కట్టు కథలు. ఇవన్నీ అబద్ధాలు. ఏది జరగదు. నాకు ఇటువంటి కథలు ఏమీ చెప్పకండి. చూడండి, నాకు చాలా పనులున్నాయి. నేను బయలుదేరుతున్నాను. అయితే నేను వెళ్ళొస్తానన్నా. ఓ ముఖ్యమైన విషయం. ఇదంతా నీకు ఆటగా ఉంది కదా. ఎప్పుడైతే నువ్వు ఆ ఆత్మల్ని కళ్ళారా చూస్తావో అప్పుడే నువ్వు నమ్ముతావు అనుకుంటున్నాను. సరే పవన్, నువ్వు బయలుదేరు. నాకు చాలా పనులున్నాయి. నేను వెళ్తాను. ఇలా చూడు, రాత్రుళ్ళు ఉత్తరం వైపుకు మాత్రం వెళ్ళకు. అరే, అవన్నీ సరే, వదిలే. వెళ్ళిరా.
నేను ఉత్తరం వైపే వెళ్తాను. అక్కడే చాలా చేపలుంటాయి. చాలామంది ఆకలి భరించలేక చస్తున్నారు. ఇక్కడ వీళ్ళేమో దెయ్యాల కథలు చెప్తున్నారు. నాకు అంతా తెలుసు. అటువైపు వెళ్తే నాకే ఎక్కువ చేపలు దొరుకుతాయి. వీళ్ళెవరికీ చేపలు పడవు. హ! హ! నాకంతా స్పష్టంగా అర్థమైంది. నేను ఖచ్చితంగా అటువైపే వెళ్తాను. ఏదో ఒకరోజు నాకు ఎక్కువ చేపలు దొరుకుతాయి. అందరిలాగే నేను కూడా సంతోషంగా ఉంటాను. పొద్దున్నుంచి సాయంత్రం వరకు చెరువు పక్కనే కూర్చున్నాను. నీకింతవరకు ఈ చేపలు దొరికాయా? అబ్దుల్ అన్నాడు చెరువుకు అటువైపున చాలా చేపలు దొరుకుతున్నాయంట. వెళ్ళి చూడు. అడుగుతున్నాను కదా, ఒకసారైనా ప్రయత్నించి చూడు. ఇలా చూడు, పొద్దున్నుంచి నేను పని చేసే వస్తున్నాను. దొరికిన చేపలన్నీ తీసుకొచ్చి నీకే ఇచ్చాను. అవి నీకు తక్కువగా అనిపిస్తున్నాయా? నాకు ఎన్ని చేపలు పడతాయో అన్నే తెచ్చియగలను. అంతేకాకుండా ఈ రాత్రి వేళప్పుడు నేను అక్కడికి వెళ్ళలేను. రేపొద్దున్నే వెళ్తాను. నన్ను ప్రశాంతంగా తిన్నివ్వు. అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టుకో. నువ్వెందుకు అనవసరంగా ఇలా ఆలోచిస్తున్నావు? కొంచెం ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా ఉంటే అన్నీ దొరుకుతాయి. ఎక్కువ ఆలోచించుకో. పోను పోను అంతా సర్దుకుంటుంది. సరేనా? ఇకపోతే నేనొక బాధ్యత తీసుకుంటే దాన్ని సక్రమంగా నెరవేరుస్తాను. అర్థమైందా? తెలుసు, నాకు బాగానే తెలుసు నువ్వెంత బాధ్యత గల మనిషని. ఊరికే మాట్లాడడం వలన ఇంట్లో ఏం పొయ్యి ఎలగదు. నేను వెళ్ళి అక్కడ ఇక్కడ అడుక్కోనే రోజు గడుపుతున్నాను. మాట్లాడే మాటలు చూడు. ఇంత గొద్దు చేపలను పెట్టుకొని ఎంత డబ్బని సంపాదించగలం? అడుగుతున్నాను కదా. అదే ఎందుకు పనికిరాదని బాగానే తెలుస్తుంది. అందుకెందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు? ముందు బయలుదేరు. నా కళ్ళు ఎదురుగా ఉండకు. ఇలా చూడు, నీ బుర్ర పాడైందనిపిస్తోంది. చెరువులో నీళ్లు తగ్గుతూ ఉన్నాయి. అందుకనే చేపలు పట్టడం కొంచెం కష్టమవుతోంది. ఏది ఏమైనా వీలైనన్ని చేపలు పట్టుకొని తీసుకొచ్చి నీకు ఇస్తున్నాను కదా. ఇప్పుడు నీకు అవి సరిపోలేదంటున్నావు.
నాకు తెలుసు మార్కెట్లో చేపలకి ధర తక్కువగా ఉందని. అన్ని విషయాలు తెలిసినా గానీ నువ్వు ఊరికే నన్ను పట్టుకొని ఏదో ఒకటంటూ తీడుతూ నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నావు. నువ్వు నా పరిస్థితిని అర్థం చేసుకుంటావులే అనుకున్నాను, కానీ అలా కాదు. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. ఎప్పుడు చూసినా చేపలు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని నన్ను పట్టుకొని చిత్రహింసలు పెడుతూనే ఉన్నావు. హ! నాకేమీ అన్నం వద్దు, నాకిక్కడ ఉండడం ఇష్టం లేదు. వెళ్ళు. చేపలు మాత్రం దొరకలేదంటే ఇటువైపే రావద్దు. ఉట్టి చేపలతో వచ్చావనుకో, నిన్నేం చేస్తానో చూడు. అప్పుడే నీ పరిస్థితి ఏంటనే నీకు అర్థమవుతుంది. నేను వెళ్తున్నాను. నీతో ఉండడం నాకేమాత్రం ఇష్టం లేదు. నేను చేపలు పట్టకుండా ఈ ఇంటి వైపు రానే రాను. చూస్తూ ఉండు. హ!
చాలా చేపలుంటాయి. అక్కడికే వెళ్ళాలి. ఈరోజు చాలా చేపలు పట్టుకెళ్ళి తనని ఆశ్చర్యపరచాలి. అప్పుడే తను చాలా సంతోషపడుతుంది. అప్పుడే చేపలెక్కడున్నాయి వెళ్ళి వాటిని పట్టుకురాని వాగడం మానేస్తుంది. చాలా పిచ్చిది. నేను ముందు చేపలు పడతాను, ఆ తర్వాత మిగతాది మాట్లాడుకుందాం. ఇక్కడే చాలా చేపలుంటాయి. ఉత్తరం వైపు వెళ్ళొద్దని అందరూ అంటున్నారు, కానీ ఇది మంచి నిధి కదా. నేను దీన్ని వదిలిపెట్టను. అందరూ పిచ్చోళ్ళలా మాట్లాడుతున్నారు. భగవంతుడా, ఇదేంటి ఇంత బరువుగా ఉంది? అయితే చాలా చేపలు పడి ఉంటాయి. బయటికి తీస్తే తెలుస్తుంది. ఇదిగో చేప గిలగిలా కొట్టుకుంటుంది. సరే, బయటికి తీసి చూద్దాం. నిజంగానే ఇక్కడ చాలా మంచి నిధి ఉంది. ఇక నుండి నేను రోజు ఇక్కడికే వస్తాను. చాలా ఎక్కువ చేపలు పడతాయి. నాకిప్పుడే చాలా సంతోషంగా ఉంది. అబ్బా, ఏంటిది? బాగా ఇరుక్కుపోయినట్టుంది. అరే, ఎవరు అక్కడ? ఇంత రాత్రిపూట అక్కడ ఏడుస్తుంది. ఏమైనప్పుడు అక్కడ ఏం చేస్తున్నట్టు? ఎవరక్కడ? ఇంత రాత్రి వేళ అక్కడ కూర్చొని ఎవరు ఏడుస్తున్నారు? ఎవరక్కడ? కానీ ఇక్కడ ఎవరు లేరే. ఎవరక్కడ ఏడుస్తోంది? ఎవరో వెళ్ళి చూసొద్దాం. ఇక్కడ ఎవరు లేరు. సరే, ఇటువైపు వెళ్ళి చూద్దాం. ఎవరక్కడ? ఎవరు ఏడుస్తోంది? ఎవరన్నా అడుగుతున్నాను కదా. అరే, ఎవరో చెప్పండి. ఎవరు? అరే, ఎవరమ్మా? అరే, ఎవరు? ఎవరు? ఎవరండి? ఎవరు నువ్వు?
ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నాను కదా. ఏమైంది నీకు? ఏమైంది నీకు? ఆ? ఏయ్, ఈ వేళప్పుడు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నా మనసేం బాలేదు. ఇంట్లో నీ మీద చాలా గొడవ పడ్డాను కదా, నాకెందుకు నువ్వే గుర్తొస్తూ ఉన్నావు. అందుకే నేను వెంటనే బయలుదేరి వచ్చేసాను. నిన్ను చూడ్డానికి నీ వెనకతలే వచ్చేసాను. ఏంటి? నేను నిన్ను చాలా బాధపట్టి మాట్లాడాను కదా, నన్ను క్షమించు. నేను చాలా తప్పు చేశాను. పవన్, నువ్వు నా మొగుడువే కదా. సరేరా, చాలా చేపలు పట్టి బజార్లో అమ్ముదాం. చాలా డబ్బులు దొరుకుతాయి. ఆ డబ్బుల్ని పెట్టుకొని మనం పెద్ద ఇల్లు కొనుక్కుందాం. సరేరా, వెళ్దాం. పడవికి వెళ్దాం. సరే సరే, పద వెళ్దాం. రా, వెళ్దాం. సరే సరే, పద పద. ఈవేళ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావో అర్థం కావడం లేదు. కొన్నిసార్లు బాగా మాట్లాడుతుంది, కొన్నిసార్లు తిడుతుంటుంది. సరే సరే, తొందరగా రా. నీకెలా తెలుసు నేను ఇక్కడే ఉంటానని? నేను నీ దగ్గరికి వస్తానని చెప్పనే లేదే. ఇంత దూరం ఎలా వచ్చావు నువ్వు? సరే, అదంతా వదిలే, నువ్వురా. సరే, జాగ్రత్తగా రా. నువ్వు ఇక్కడే కూర్చో. నాకు చేపలు దొరికాయి. ఇలా చూడు, ఎన్ని చేపలు దొరికాయో. ఎన్ని చేపలు ఉన్నాయో చూసావా? నేను ఇంకొన్ని చేపలు పడతాను, సరేనా? ఇంకా పడతాను, చూస్తూ ఉండు. ఏంటి, సంతోషమేనా? సరే సరే. ఇదిగో, అన్నిటినీ జాగ్రత్తగా పెట్టు, సరేనా? ఇవిగో, ఇక్కడ ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. చూడు, ఈరోజు ఎన్ని దొరికాయో. అన్నిటినీ జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, సరేనా? నేను అన్నీ పట్టుకొని నీకు ఇస్తాను, అర్థమైందా? హే, నువ్వేం చేస్తున్నావు? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చేపలెక్కడా? చేపలెక్కడా? నువ్వు అది అక్కడ అక్కడ అక్కడది. నువ్వు 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 నువ్వు
బాగుంది. ఒక విలేజ్ స్టోరీ చాలా బాగుంది. సరే మిస్టర్ దయా, కంటెంట్ చాలా చిన్నదిగా ఉంది. డ్యూరేషన్ పెద్ద విషయం కాదు, ఎటువంటి కంటెంట్తో సినిమా తీస్తున్నామనేదే ముఖ్యం. ఆడియన్స్కి ఖచ్చితంగా ఈ కథ నచ్చుతుంది, చూస్తారు. ఒకవేళ ఆ కథతో అది ఈయన సినిమా తీసాడంటే బాగా హిట్ అవుతుంది. దయానా, మీ తర్వాత కథ ఉంది కదా, ఆ కథ కూడా గ్రామానికి సంబంధించిందా? గ్రామంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి, ఎన్నో సంభవాలు ఉన్నాయి. కానీ ఆ విషయాలు ఏది సిటీ వాళ్ళకి ఎప్పటికీ వినిపించదు. అందువల్లే ఇటువంటి కథలతో ఎవరూ సినిమా తీసుకోవట్లేదు. అదే సమయంలో హారర్ ఫిలిం విషయంలో ఎంతోమంది డైరెక్టర్స్ చాలా ఎక్స్ప్లోర్ చేశారు. ఉదాహరణకు చెప్పాలంటే రాఘవ లారెన్స్, ఆర్జీవి, విట్లాచార్య, ఈ డైరెక్టర్స్ అందరూ ఇలాంటి సబ్జెక్ట్ తోటి ఎన్నో సినిమాలు తీశారు, సక్సెస్ కూడా అయ్యారు. తెలుగులో ఒక ఫేమస్ అయిన డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన పేరు ఆర్జీవి. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఎన్నో హారర్ స్టోరీస్ చేశాడు, హిట్ కూడా కొట్టాడు. ఒక నిమిషం, నేను ఇంటికి ఫోన్ చేసుకుని వస్తాను. నా వైఫ్ చాలా టెన్షన్ పడుతుంటుంది, సరేనా? ఒక్క నిమిషం. కానీ ఆకాష్, ఆ? ఎలా కాల్ చేస్తారో? ఫోన్లో నెట్వర్క్ లేదు కదా, చూడండి. అరే ఏంటన్నా, బయట ఇంత పిశాచివాన కురుస్తుంది, ఇప్పుడు నెట్వర్క్ ఎలా అందుతుంది? తర్వాత కాల్ చేయండి. మీరు కథని చెప్పండి అన్నా. అలా అయితే మీ ఇళ్లలో మిమ్మల్ని తలుచుకొని ఎవరూ కంగారు పడరా? మీ ఇళ్లలో మిమ్మల్ని తలుచుకొని కంగారు పడేవాళ్ళు ఎవరూ లేరనిపిస్తోంది. ఒకవేళ ఎవరైనా ఉండుంటే ఇలా అనవసరంగా కథలు వింటూ ఉండరు. పొద్దునుంచి నా భార్యతో నేను ఒక్కసారే మాట్లాడాను. నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను. పాపం తన ఇంట్లో ఒంటరిగా ఉంది, తను కూడా కంగారు పడుతూ ఉంటుంది కదా. తనకి ఒక ఫోన్ చేసి మాట్లాడడం నా బాధ్యత. ఫోన్లో ఏమో టవర్ లేదు, మీరేమో ఇక్కడ కథల మీద కథలు వింటూ ఉన్నారు. చాలా విచిత్రంగా ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ పాటికి మీరు ఇక్కడ కూర్చొని జాలీగా కథలు చెప్పుకుంటున్నారు, కానీ అక్కడ ఇంట్లో వాళ్ళు ఎంత టెన్షన్ పడుతుంటారు. కానీ మనం ఏం చేయలేం కదా, ఇక్కడ కూర్చొని కథని విని నిద్రపోవడం తప్ప మనకి వేరే దారే లేదు. మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, టైం గడిచేది కూడా తెలీదు. తర్వాత మీ ఇష్టం. సరేనా, మీరు కథ చెప్పండి. ఫ్రీగా వదలండి బ్రో, టెన్షన్ అవ్వద్దు. మనం ఇప్పుడు సైలెంట్గా ఉండడం తప్ప ఇక్కడ ఈ చోట్లో మనం ఏం చేయగలం చెప్పండి. శోకాన్ని పక్కన పెట్టి నా పక్కన వచ్చి కూర్చోండి రండి. ఇక్కడ చూడండి ఆకాష్, ఇదన్నీ ఆలోచిస్తే ఎటువంటి ఉపయోగం లేదు. నెట్వర్క్ లేదు, బయట వాన కురుస్తుంది. వాన తగ్గిందే ఫోన్లో నెట్వర్క్ వస్తుంది, అప్పుడు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు రండి, వచ్చి కూర్చోండి, వచ్చి కథ వినండి. ఇక మీ వల్ల ఇంకేం చేయలేరు. రండి, వచ్చి కూర్చోండి. మీరు రిలాక్స్డ్గా ఉంటారు, మీకు టైంపాస్ కూడా అవుతుంది. ఒకవేళ మీకు నచ్చలేదంటే ఇక్కడ పక్కనే రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళి పడుకొని నిద్రపోండి. లేదు వద్దు, ఐఎమ్ సారీ, ప్లీజ్ క్యారీ ఆన్. ఇప్పుడు నేను చెప్పబోతున్న నెక్స్ట్ స్టోరీ ఎన్నో సంవత్సరాలకి ముందు ఒక గ్రామంలో జరిగింది. పెద్ద ఆయన ఒకరు ఉండేవారు. అజిత్ సార్ని ఈ క్యారెక్టర్లో ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? త్వరగా వెళ్ళండి. మీ గ్రామం చాలా అందంగా ఉంది.
హలో శరత్ సార్, చెప్పండి. లేదు లేదు, నేను ఇప్పుడు ఇంట్లో లేను, బయటకు వచ్చాను. లేదు లేదు, వెకేషన్ ఏమీ లేదు. అదేంటంటే అడవి గురించి ఒక కథ రాయడానికి గ్రామానికి వచ్చాను. అవును, ఇది కొత్త నవలే. ఆ విషయం కోసమే వచ్చాను. ఒక్క వారమే, ఆ తర్వాత నేను ఊరుకు వచ్చేస్తాను. అది సరే, ఏదైనా ముఖ్యమైన విషయమా? ఓ, పిక్నిక్ గురించే కదా చెప్తున్నారు? ఆ, సరే సరే, నేను ఊరికి వచ్చాక దీని గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా వచ్చాక దీని గురించి మాట్లాడుకుందాం, ఖచ్చితంగా. అయ్యా, మీ రూమ్ తాలూకు చాబీ పట్టుకోండి. మీకేదైనా సహాయం కావాలంటే నన్ను పిలవండి. సరే బాబు. సరేనా? ఓకే బాబు. సరే. ఇదే మన కొత్త ఇల్లు. ఎలాగుంది మేడం? చాలా బాగుంది. ఎంత కష్టపడి ఈ ఇల్లు వెతికానో తెలుసా? ఇదే మన కొత్త ఇల్లు. ఈ రోజు నుంచి మనం ఒక కొత్త లైఫ్ని ప్రారంభించబోతున్నాం. పాతదంతా మర్చిపో. ఈవాటి నుంచి మన జీవితాన్ని కొత్తగా ప్రారంభించబోతున్నాం. ఏంటి?
ఇంకా నా మీద కోపంగానే ఉన్నావా? లీనా, ఇక్కడ చూడు. చూడమంటున్నానా? నా కళ్ళు చూసి మాట్లాడు లీనా. నీకు నా మీద నమ్మకం లేదా లీనా? హ? నీకు నీ మీదే నమ్మకం లేదు కదా? నువ్వు ఇలా మొహం పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు లీనా. ప్లీజే, పాతదంతా మర్చిపో ప్లీజ్ లీనా, ప్లీజ్. అయితే ఒకవేళ ఇది ఓకే, ఓకే అయిపోయింది. ఓకే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. లేనా, ఈరోజు ఢిల్లీ క్లయింట్తో నాకు మీటింగ్ ఉంది. ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి రావడానికి ఎలాగో మిడ్-నైట్ అయిపోతుంది అనుకుంటాను. నువ్వు నా కోసం వెయిట్ చేయకు, తినేసి పడుకో. ఏంటి? ఏమైంది?
ఆర్ యు ఆల్ రైట్? బాగుంది. సరే ఆఫీస్కి నాకు లేట్ అయింది, నేను అలా బయలుదేరుతాను. ఫోన్ తీసుకున్నా. తీసుకున్నాను. తర్వాత ల్యాప్టాప్. ల్యాప్టాప్ ఉంది. సరే అమ్మా, నేను బయలుదేరుతాను. సేఫ్గా ఉండు. బాయ్ బాయ్ బాయ్. తర్వాత హారర్ మూవీ చూడకు. సరే. సరే నేను Bye. బయలుదేరుతాను. బాయ్. టాటా, సీ యూ. లోపలికి రండి. సరే. మీ పేరేంటి? నా పేరు విమల. ఇంతకుముందు ఎక్కడ పనిచేసేవాళ్ళు? ఇక్కడే పక్కన డాక్టర్ ఒక ఇల్లుంది, అక్కడే పనిచేస్తున్నాను. సడన్ గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యింది, నాకు పని పోయింది మేడం. ఓ, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? నేను, నా భర్త, మా మామయ్య. మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు? ఆయన ఎప్పుడండి పనికి వెళ్తారు? ఎప్పుడు చూసినా ఆ సారా కొట్లోనే ఉంటారండి. మొదట్లో చిన్న చిన్న పనులు కూడా చేసేవారు, ఇప్పుడు డబ్బులు తీసుకుని నన్ను కొడతారు. డబ్బులు లేకపోతే నన్ను చంపేస్తారు. సరే అండి, అదంతా వదిలేసేయండి. పక్కనే ఏమైనా మార్కెట్ ఉందా? నాకు కొన్ని థింగ్స్ అంతా కావాలి. షాప్స్ ఏమన్నా తెలుసా? ఉంది మేడం, మార్కెట్ పక్కనే ఉంది. మీకేదైనా కావాలంటే చెప్పండి, నేను వెళ్ళి తెస్తాను. ఇప్పటికీ ఏం అక్కర్లేదు, రేపు నేను మార్కెట్కి వెళ్ళాలి. నువ్వు నాతో పాటు రా. సరే మేడం. ఇక్కడున్న పనంతా ముగిచేసి సరే. అక్కడ బెడ్రూమ్ ఉంది, సరేనా? తలుపు వెనకాల చాట్ ఉంది. బెడ్రూమ్ ని బాగా క్లీన్ చేయాలి. అలాగే సరేనా? మేడం. ముందు నువ్వు వెళ్ళి బెడ్రూమ్ ని క్లీన్ చేయి. ఓకే మేడం. ఓకే. అరే, ఇదేంటి బొమ్మ? మేడం దగ్గరికి వెళ్ళి ఇదేంటో అడుగుదాం. ఇల్లు మూసి ఎన్ని రోజులైందో తెలియట్లేదు. ఇంత చెత్తగా ఉంది, ఎన్ని రోజులు ఎలా ఉందో తెలియట్లేదు. మేడం, ఇక్కడ పనంతా పూర్తయిపోయింది. బట్టలు ఉతకనా? సరే, ఉతికేసేయ్. అలాగే మేడం.
ఈ కథలో ముగింపే లేదే. నేను ఈ కథ యొక్క ముగింపు తెలియాలి. కానీ ఎలాగా? కానీ ఎలా? ఎలా తెలుసుకోవాలి? ఏం తెలుసుకోవాలి? ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడే ఉంది. ఇక్కడే ఉండటానికి అవకాశం ఉంది. ఎక్కడది? ఎక్కడ కనపట్టలేదు. ఇక్కడ లేదే. నాకు ఈ కథ గురించి తెలియాలి. నాకు ఈ కథకు ముగింపు ఇప్పుడే తెలియాలి. నాకు తెలిసే తీరాలి. నాకు ఖచ్చితంగా తెలియాలి. నా కథ యొక్క ముగింపు నాకు తెలిసే తీరాలి. నా కథ యొక్క ముగింపు నాకు తెలిసే తీరాలి. నా కథ ముగింపు ఖచ్చితంగా తెలియాలి. నాకు ఖచ్చితంగా తెలియాలి. ఈ కథ యొక్క ముగింపు నాకు తెలిసే తీరాలి. నాకు ఖచ్చితంగా తెలియాలి. ఎవరిది? టైం ఎంతండి? టైం ఇప్పుడు 2 అవుతోంది. తెల్లవారడానికి ఇంకొంత సమయం ఉంది. దయా సార్, నెక్స్ట్ కథని చెప్పండి. చెప్పండి, వినడానికి సరదాగా ఉంది. కథ బాగుంది, మనకి టైం పాస్ కూడా అవుతోంది. చెప్పండి. అవును, చెప్పండి. ఈ రాత్రి ఈ కథలో మీరు నన్ను ఇమాజిన్ చేసుకోవచ్చు. ఎంతసేపు అని సింహ చీకట్లో నేను ఎప్పటిదాకా వేచి ఉండాలి? ఎంతసేపు అని ఆగాలి? ఒక్కడు కూడా ఈ వైపు రావట్లేదు. దమ్ము కాల్చుకుందాం అంటే ఒక్కడు కూడా కనపడట్లేదే. ఎంతసేపు అని నోట్లోనే పెట్టుకుని ఉండాలి. ఎవరైనా ఉన్నారయ్యా? నిప్పు దొరుకుతుందా? ఎక్స్క్యూజ్ మీ బ్రో, ఒక్క నిమిషం. మీ దగ్గర అగ్గిపెట్ట ఏమైనా ఉందా? ఈ దమ్ముని కాల్చుకోవాలి. సారీ, నేను సిగరెట్ పట్టను, అందువల్ల నా దగ్గర అగ్గిపెట్టలేదు. మిత్రం ఒక్క నిమిషం. ఈ మధ్యరాత్రిలో నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నా? మిమ్మల్ని చూస్తే ఇప్పుడే ఆఫీస్ నుంచి నడుచుకుంటూ వస్తున్నట్టుంది. నేను ఇంటికి వెళ్తున్నాను. మీరు ఇంటికి వెళ్తున్నారా? అవును, మీ ఇల్లు ఇక్కడి నుంచి ఎంత దూరంలో ఉంది? అంటే చాలా దూరమా? ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్ కూడా చాలా దూరంగానే ఉంది. లాస్ట్ ట్రైన్ కూడా ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటుంది.
మీరు వదలండి, నేను వెళ్ళిపోతాను. ఒక నిమిషం బ్రో ఉండండి. ఎక్స్క్యూజ్ మీ. సారీ బ్రదర్. అవును, నిజంగానే మీ దగ్గర అగ్గిపెట్ట లేదా? దమ్ము కాల్చుకోవాలి. అవును, మీరు ఎటువైపు వెళ్తున్నారు? ఈ దారిలో వెళ్తూ వెళ్ళలేరు, ఎందుకంటే ఈ దారిని ఎప్పుడో క్లోజ్ చేసి పెట్టేశారు. కొన్ని రోజుల ముందు ఇక్కడ ఒక మర్డర్ జరిగింది తెలుసా? ఒక మనిషిని రోడ్డు మీద నుంచోబెట్టి 4 చంపేశారు. నేనేం విన్నానంటే బ్రో, ఆ మనిషి ఆత్మ ఉంది కదా, అది ఇక్కడే తిరుగుతుందని విన్నాను. దీనికి దానికి సంబంధం ఏంటి బ్రో? నేను నా దారిలో వెళ్తున్నాను. నేను ప్రతిరోజు ఈ దారిలోనే వెళ్తున్నాను. ఊరికే ఏమైనా మాట్లాడి నా సమయాన్నైతే వేస్ట్ చేయొద్దు మీరు. సరే, నేను బయలుదేరుతాను. మిత్రం ఒక్క నిమిషం ఆగు. నేనేం ఆలోచిస్తున్నానంటే, ఈ సమయంలో ఒకళ్ళు వస్తున్నారే, ఈ దారిలో పోతున్నారే, వాళ్ళకి ఒక మాట చెప్దామని చెప్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఈ దారిలోనే వెళ్ళాలని అనుకుంటున్నారు, నాకు అగ్గిపెట్టి చెల్లొచ్చు కదా. మీ దగ్గర అగ్గిపెట్టి లేదా? అరే లేదు బ్రో, ఎన్నిసార్లు అడుగుతారు మీరు? నా దగ్గర లేదు. ఇంకా నాకు సిగరెట్ అలవాటు కూడా లేదు. నేను చెప్పేది వినండి, మీరు స్మోక్ చేయకండి. సిగరెట్ మన హెల్త్ని దారుణం చేస్తుంది. తెలుసు మిత్రమా, నా పిల్లం కూడా అప్పుడప్పుడు చెప్తుంది సిగరెట్ తాగితే ఆరోగ్యానికి హానికరం అని. ఇవాళే నేను చివరి సిగరెట్ తాగుతున్నాను. దీని తర్వాత నేను అసలు తాగను, ఖచ్చితంగా తాగను. ఇలా చూడండి, నేను చెప్పేది వినండి, అటువైపు వెళ్ళకండి. అటువైపు వెళ్ళడం సరైనది కాదు. ప్రతిరోజు ఈ దారిలోనే వెళ్తున్నాను, ఏమి జరగదు. నేను బయలుదేరుతాను. సరే, చెప్పేది వినండి. దారిలో ఏదైనా సమస్య అయితే నన్ను పిలవండి, సరేనా? నేను మనిషిని, నాకు బాధ్యతలున్నాయి, సరేనా? కానీ తాగుబోతు మాటలు ఎవరు నమ్మరే. నేను ఒంటరిగా పిచ్చి వాళ్ళ మాట్లాడుతూనే ఉన్నాను. సరే, కానీ ఇప్పుడు ఈ దమ్ముని ఎలా కాల్చాలి? వచ్చిన ఒక అతను వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఇంకాసేపు వెయిట్ చేసి చూద్దాం. ఎవరో ఒకళ్ళు వస్తారు, అగ్గిబేట ఖచ్చితంగా దొరుకుతుంది, చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ బ్రో, ఒక నిమిషం. చెప్పండి. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అయితే నన్నేం చేయమంటారు? మీరే వెళ్ళండి. యాక్చువల్లీ లేట్ నైట్ అయింది, నాకు ఒంటరిగా వెళ్ళాలంటే భయంగా ఉంది. మీరు తప్పుగా అనుకోకపోతే నన్ను స్టేషన్ వరకు వచ్చి వదులుతారా? కానీ నేను బస్ స్టాండ్ వెళ్తున్నాను కదా. సర్లే రండి, తీసుకెళ్ళి వదులుతాను. థ్యాంక్ యూ బ్రో. సరే రండి. అవును, మీ ఇల్లు ఎక్కడ ఉంది? ఇక్కడి నుంచి వెళ్ళడానికి 1 అవర్ అవుతుంది. అదే కాకుండా నా ఫోన్ కూడా వర్క్ అవ్వలేదు, సో ఎవరిని కాంటాక్ట్ చేయలేదు. ఈ సమయంలో మీకు స్టేషన్లో ట్రైన్ దొరుకుతుందా? తెలియలేదు. ఒకవేళ ట్రైన్ దొరకకపోతే నేను అక్కడున్న వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేస్తాను. ఉదయాన్నే బయలుదేరతాను. అంకుల్ నన్ను ఉండమనే చెప్పారు, కానీ ఇంట్లో అమ్మకి అసలు ఆరోగ్యం బాలేదు. కానీ మీరు స్టేషన్లో ఒంటరిగా ఉంటారా ఏంటి? ఇబ్బంది అయితే ఏం చేస్తారు? మీకు ప్రాబ్లం లేకపోతే మీరు నా ఇంటికి రండి.
స్టేషన్లో ఉండడానికి మీరు నా ఇంట్లో ఉండొచ్చు కదా. నాతో పాటు ఫ్యామిలీ కూడా ఉంది. కానీ మీరు ఆలోచన చేసేటట్టుగా ఇదేం పెద్ద విషయం కాదు. మీరు ధైర్యంగా రావచ్చు. నా ఇంట్లో ఎవరు తప్పైన వాళ్ళు కాదు. అందరినీ వాళ్ళు ఒప్పుకుంటారు. మీరెక్కడి నుంచి వస్తున్నారు? నేను ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఇంత లేట్ నైట్లో ఆఫీసా? ఓవర్ టైం వల్ల ఇంత సమయం అయింది. రండి. తర్వాత నా పేరు దినకరన్. మీ పేరేంటి? నా పేరు అహల్య. మీ దగ్గర ఒక విషయం చెప్పనా? చెప్పండి. మా అంకుల్ చెప్పారు, ఈ పక్కన ఏదో 2-3 రోజుల ముందు ఏదో మర్డర్ జరిగిందని. అది నిజమేనా? ప్రతిరోజు ఈ దారిలోనే వెళ్తున్నాను వస్తున్నాను. విన్నాను. జరుగుండొచ్చు. వచ్చే దారిలో ఒక తాగుబోతాడిని చూశాను. వాడు ఇదే చెప్పాడు. అలా ఏం భయపడొద్దు. ఏం జరగదు. ఎవరైనా సడన్గా పోయారంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ అక్కడే తిరుగుతుందా? ఉండొచ్చు, లేకుండా కూడా పోవచ్చు. ఎందుకు? దయ్యాలు పిశాచంత మీకు భయమా? ఎందుకు? మీకు భయం లేదా? మీకు దెయ్యాల మీద పిశాచుల మీద నమ్మకం లేదా? లేకపోతే దెయ్యాలంటే మీకు భయమా? నమ్మకం ఉంది, భయం లేదు. దేవుడున్నది నిజం అంటే ఆత్మలు కూడా ఉంటుంది కదా. నేను ఈ విషయాల్లో ఎప్పుడూ తలపెట్టను. నేను నా పని చేస్తున్నాను. దీని గురించి నాకు బాధ ఎందుకు? మీరు రండి. ఇంత ప్రశాంతమైన చోటు, ఏమీ తెలియని ఒక అమ్మాయి, తనతోనే మీరు వెళ్తున్నారు. ఒకవేళ మీరు తీసుకువెళ్తున్న అమ్మాయి ఒక మనిషిగా కాకుండా ఆత్మగా ఉండే అవకాశం ఉంది కదా. అలా కూడా జరగచ్చు కదా. అందరూ ఒప్పుకుంటున్నారు, కానీ నమ్మట్లేదు. తన కళ్ళ ముందు ఆ విషయం జరుగుతున్నంత వరకు ఎవరు దాన్ని నమ్మలేరు, నమ్మరు కూడా. అంటే మీరు ఏం చెప్పడానికి వస్తున్నారు? మీకు గుర్తుందా నేనేం చెప్పానని? 2-3 రోజుల ముందు ఇక్కడ ఒకళ్ళు అమ్మాయిని చంపేశారు. కొంచెం కూడా సిగ్గు లేకుండా ఆ అమ్మాయిని రేప్ చేసి మనస్సాక్షి లేకుండా తన్ని చంపేశారు. తన్ని కాపాడడానికి అక్కడ ఎవరూ లేరు. సరే, ఈ విషయాన్ని మీరెందుకు నా దగ్గర చెప్తున్నారు? ఎందుకంటే ఆ అమ్మాయి నేనే. అయితే మీరు దయ్యమా? ఈ కథలంతా ఇంకా ఎవరి దగ్గరికైనా చెప్పండి మేడం. రండి, మిమ్మల్ని వెళ్ళే దారిలో డ్రాప్ చేసి వెళ్తాను. మీరు స్టేషన్కి వెళ్ళండి. మీరేంటి మీ ఇంటికి తీసుకెళ్తానన్నారు? దెయ్యం అని చెప్పిన వెంటనే నన్ను సగం దారిలోనే వదిలేస్తానంటున్నారు. ఇలాంటి ఆటలన్నీ నాకు కొంచెం కూడా నచ్చదు. ఇది ఆటలు కాదు, నిజమే. ఇది మీకు ఆటలుగా తెలుస్తుందా? ఇప్పటి వరకు ఆ చోటులో రక్తపు మరకలు కూడా లేవు. మీకు బుర్ర చెడిపోయిందనుకుంటాను. అందువల్లే మీరు ఇలాగ మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అక్కడికి వదిలేసి వెళ్తాను. స్టేషన్ అక్కడి నుంచి కొంచెం దూరమే. ఏంటి భయంగా ఉందా? ఒక అమ్మాయి ఒంటరిగా ఉంటే తనని చూసిన వెంటనే నీకు ఫీలింగ్స్ వస్తాయి కదా. నేనేమి ఊరికే మాట్లాడట్లేదు.
నేనిప్పుడు ప్రాణాలతో లేను. ఇప్పుడు మీకు ఏం కావాలి? నాకు ఎటువంటి భయం లేదు. ఇలాగే చేస్తారు కదా, నాకు తెలుసు. మీకు ఏ బాధ లేదా? మిమ్మల్ని మీ ఇంట్లో ఎవరు వెతకరా ఏంటి? ఇప్పటిదాకా ఎవరు భోంచేయకుండా కాసుకునే ఉంటారు. కలిసి భోంచేద్దామని అందరూ వెయిట్ చేస్తారు. బిడ్డలు కూడా నిద్రపోయి ఉంటారు. నాన్న ఎప్పుడు వస్తాడని వెయిట్ చేసి ఉంటారు. మీకిదంతా కొంచెం కూడా తెలియదు కదా. సరైన సమయంలో ఇంటికి వెళ్ళడం ముఖ్యం అనేది మీకు తెలీదా? కొన్ని రౌడీస్ ఏం చేస్తున్నారంటే మన దగ్గర ఉన్నదాన్ని పిక్కుంటారు. అయినా వాళ్ళకి శాంతి దొరకలేదు. అడవికి మధ్య తీసుకెళ్ళి చంపి పారేస్తున్నారు. మీరు వాళ్ళ ఒకరే కదా. నాకు తెలుసు మీరు వాళ్ళతో కలిసిన వాళ్లే. అందువల్లే నా దగ్గర కూడా మీరు అబద్ధాలు చెప్తున్నారు. మీకు కొంచెమైనా మనస్సాక్ష్యం ఉందా? మీకు ఏమైనా మనస్సాక్ష్యం ఉందా? ప్రజల దగ్గర నుంచి దొంగతనం చేయటం వల్ల మీకు అసలు ఏం దొరుకుతుంది? ఏం దొరుకుతుంది? చాలా సంతోషం దొరుకుతుందా? అంత సంతోషంగా ఉన్నారా మీరు? అది కాకుండా మీరేం చెప్పారు? భయమా? దేని గురించి? ఆత్మ గురించా? దయ్యం గురించా? మోహిని పిశాచి గురించా? మీకు ఎవ్వరికి ఒక మనిషి పరిస్థితి ఎప్పటికీ అర్థం కాదు. ప్రతి ఒక్కరిని అబద్ధాలు చెప్పి ఎక్కడికైనా తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసుకొని వాళ్ళకి టార్చర్ ఇచ్చి చంపేస్తున్నారు. సిగ్గులేదు మీకు? మిమ్మల్ని చూడ్డానికి దారుణంగా ఉంది. కానీ ఏంటి ఏమిటని చెప్పు. ఇదంతా మీకు కామెడీగా అనిపిస్తుంది కదా? చాలా జాలీగా ఉంది కదా? ఇలా అందరినీ భయపట్టించి బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న మొత్తాన్ని తీసుకుంటున్నారు. ఆ రోజు కూడా అలాగనే జరిగింది. అదే జరిగింది. అయితే అది మీకెలా తెలుసు? ఎందుకు? ఆశ్చర్యంగా ఉందా? ఏం చెప్పావు? నువ్వు దెయ్యమని చెప్పావు కదా? నిజంగా ఎదురులో వచ్చినప్పుడే దయ్యం అంటే ఏమని తెలుస్తుంది. ఇప్పటిదాకా ఎప్పుడైనా దయ్యాన్ని ఎదురులో చూసావా ఏంటి? నేను పక్కకి వచ్చేసాను. బిడ్డలకి చాక్లెట్లు కూడా తీశాను. ఒక 5 నిమిషాలు. ఇదిగో వచ్చేసాను. వస్తూనే ఉన్నాను. ఓకే, వస్తాను. కానీ డయాస్, ఇప్పటి వరకు మీరు మాకు 3 కథలే చెప్పారు. అవును, మీరు ఇంతవరకు 3 కథలు మాత్రమే చెప్పారు మాకు. దయాగారిదిగో చూడండి, మేము మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నాను మాత్రం అనుకోవద్దు. 4వ కథని చెప్దామా వద్దా అని మీరే డిసైడ్ అవ్వాలి. ఇక చూడండి, 4వ కథని మీరు ఇంకా చెప్పనే లేదు. తెల్లడానికి ఇంకా చాలా టైం ఉంది కదా. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, మీరు దయచేసి సగం కథ చెప్పొద్దు. దయచేసి మీరు
కథలో ముగింపేంటో చెప్పండి. సినిమా క్లైమాక్స్ సరిగ్గా లేదు అంటే ఖచ్చితంగా ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. నిజమే కదా? కాబట్టి మీరే చెప్పండి, లేదంటే ఆయన సినిమా క్లైమాక్స్ కోసం వెతుకుతూ ఉండాల్సి వస్తుంది. ఈ కథలకు అంతులేదు. ఎందుకంటే ఆ కథలు రాసినవాడు ఇప్పుడు ప్రాణంతో లేదు. ఏంటి మీరు అలాగైతే అనేది?